విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్జున అవార్డు అందుకున్న ఈషా సింగ్ సమీ యుఏఈ అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోదీ మెగా రోడ్ షో నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన చంద్రబాబు పవన్ ఏమని ఫిర్యాదు చేశారంటే, సిఈసిని కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి బృందం. ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో మెరిసిన తెలంగాణ షూటర్ ఈషా సింగ్ భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమి ప్రతిష్టాత్మక అర్జున అవార్డు అందుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీళ్ళిద్దరూ ఈ అవార్డు స్వీకరించారు. భారత క్రీడా రంగంలో ఖేల్ రత్న అవార్డు తర్వాత రెండో అత్యున్నత అవార్డు అందుకున్న షమి తన కళ నిజమైందని అన్నారు. నా కళ నిజమైంది. జీవితంలో చాలా మందికి ఈ అవార్డు గెలవడం సాధ్యం కాదు. ఈ అవార్డుకు నన్ను నామినేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని షమి తెలిపాడు. 2023కు గాను 26 మంది అర్జున అవార్డు స్వీకరించారు. వీళ్లలో ఆసియా గేమ్స్ లో పతకాలు కొల్లగొట్టిన అథ్లెటిక్స్ ఎక్కువ మంది ఉండడం గమనార్హం. అర్జున అవార్డు అందుకున్నది వీళ్లే. ఆర్చరీ అతిథి గోపిచంద్ స్వామి, ఓజాస్ ప్రవీణ్ ట్యోటల్, అథ్లెటిక్స్ పర్వల్ చౌదరి, శ్రీ శంకర్ మురళి, బాక్సింగ్ మహమ్మద్ హుసాముద్దీన్, చెస్ ఆర్ వైశాలి, క్రికెట్ మహమ్మద్ షమి, ఈక్వెస్ట్రియన్ అనుష్ అగర్వాల్, ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్ దివ్య కృతి సింగ్, గోల్ఫ్ దీక్ష దగర్, హాకీ కృష్ణన్ బహదూర్ పాఠక్, పుక్రంబం సుహీలా చాను, కబడ్డీ పవన్ కుమార్, రీతు నేగి, ఖోఖో నస్రీన్, లాన్ బాల్స్ పింకీ, షూటింగ్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్, తోమర్ ఈషా సింగ్, సాధు టేబుల్ టెన్నిస్ ఆహికా పంగల్, రెజ్లింగ్ సునీల్ కుమార్, అంతిమ్ ఫంగల్, ఉషు నవోరెమో రోషి నబీ దేవి, పారా ఆర్చరీ శీతల్ దేవి, అందుల క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి, పారా కనోయింగ్ ప్రచి యాదవ్. సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించినందుకు షమి పేరున బీసీసీఐ సిఫార్సు చేసింది. మెగా టోర్నీలోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన షమి 7 మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టారు. తన సూపర్ బౌలింగ్ తో టీమిండియాను ఫైనల్ కు చేర్చాడు. అయితే టైటిల్ పోరులో షమి 2 వికెట్లతో విజృంభించిన ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీతో ఆస్ట్రేలియాను గెలిపించారు. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024 మరియు సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ముఖ్య అతిథిగా యుఏఈ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో పాటు ప్రధానమంత్రి హాజరవుతారు. జనవరి 9 మంగళవారం నాడు అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో యుఏఈ ప్రెసిడెంట్ కు స్వాగతం పలకడానికి పీఎం మోదీ సిద్ధంగా ఉన్నారు. దీని తర్వాత ఇద్దరు నాయకులు విమానాశ్రయం నుండి గాంధీ ఆశ్రమం వరకు రోడ్ షోను ప్రారంభిస్తారు. వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ లో యుఏఈ వాణిజ్య శాఖ సహాయ మంత్రి తాని బిన్ అహ్మద్ అల్ జియోధి మరియు గల్ఫ్ దేశం నుండి పూర్తి ప్రతినిధి బృందం, వ్యాపార సంఘం కూడా పాల్గొంటుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఓట్ల జాబితాలోని సమస్యలు, పోలింగ్ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఉన్నత అధికారులతో చర్చించేందుకు విజయవాడ చేరుకుంది. ఈ ముఖ్య పార్టీల నేతలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్లారు. ముందుగా చంద్రబాబు నవోటల్లో బస చేస్తున్న పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి అక్కడి నుంచి ఈసీ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఎన్నికల అధికారులను కలిసి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏపీలో ఎన్నికలపై ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణలో సజావుగా ఎన్నికలు సాగాయి. ఇక్కడ కూడా అలాగే నిర్వహించేలా చూడాలని అన్నారు. 6,000 నుండి 7,000 ఓట్లు తొలగించినట్లు ఫిర్యాదు చేశామని అన్నారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రశ్నిస్తే బైండ్ ఓవర్ కేసులతో ప్రతిపక్షాలను వేధిస్తున్నారని తెలిపారు. సచివాలయాల సిబ్బందిని ఎన్నికల డ్యూటీకి దూరంగా ఉంచాలని కోరామని అన్నారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తమ కార్యకర్తలను పని చేసుకోనివ్వడం లేదని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేశామన్నారు. ఏపీలో అధికార దుర్వినియోగం జరుగుతోందని అన్నారు పవన్ కళ్యాణ్. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చినట్లు తెలిపారు.
వాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఏపీలో దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశామని అన్నారు. అక్కడ ఇంత ఓటర్స్ ఎన్యూమరేషన్ ఫ్రాడ్ జరిగిందని, బిఎల్ఓలు తప్పులు చేశారని, టీచర్లు తీసేశారని ఎక్కడ కంప్లైంట్స్ లేవు. భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇవన్నీ వస్తున్నాయి. మేమన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఓపికగా విన్నారు, చాలా ఫర్మ్గా కూడా చెప్పారు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం, ఎక్కడ కాంప్రమైజ్ కాం, రిజల్ట్స్ మీరే చూస్తారని హామీ ఇచ్చారు. వారు ఇచ్చిన హామీలో నేను ఒకటే అనుకుంటున్నాను, ఎలక్షన్ కమిషన్ అవసరమైతే సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్స్ని పంపించాలి, సెపరేట్ సెల్ పెట్టాలి. అవన్నీ పెట్టి ఎక్కడికక్కడ మానిటర్ చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చే కొందికి వినపడలేదా? ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం, ఇంకా చేస్తాం, దాని గురించి సందేహం లేదు. ఒక్క ఓటు దొంగ ఓటున్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం. రాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు. జనసేన తరపు అలాగే వైసీపీ ఏమేమి చేసింది ఇప్పుడు దాకా, దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు. చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/3 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి, మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతుంటే గొంతెత్తితే పొలిటికల్ పార్టీస్ కానీ, వ్యక్తులు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి, ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ, జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి. అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు. లాస్ట్ 2 నెలలుగా మార్చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులను తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం, అది కూడా బలంగా తెలియజేస్తాం. అలాగే మహిళా కానిస్టేబుల్స్ ప్రత్యేకించి సంబంధం లేని చోట్ల వాళ్ళు దాదాపు 87 నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు. అది వాళ్ళు దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు. నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళని దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. జనసేన పార్టీపై కేంద్ర ఎన్నికల కమిషన్ కి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. గుర్తింపు లేని జనసేనకి కామన్ సింబల్ ఇవ్వొద్దని అభ్యంతరం వ్యక్తం చేసింది. జనసేన గుర్తింపు లేని పార్టీ జనసేనను ఎలా అనుమతించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. చట్ట ప్రకారం గుర్తింపు లేని పార్టీకి 2 వరుస ఎన్నికల్లో ఒకే సింబల్ ఇవ్వకూడదని వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. 6 అంశాలపై ఈసీకి ఫిర్యాదు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. కోనేరు సురేష్ అనే వ్యక్తి 10 లక్షల పైచిలుకు ఓట్లు బోగస్ అని ఈసీఓకి ఫిర్యాదు ఇచ్చాడు. ఒక వ్యక్తికి బోగస్ ఓట్లు ఉన్నాయని ఎలా తెలుస్తుంది? బోగస్ ఓట్ల గురించి బిఎల్ఓస్ చెప్పాలి గాని ఒక వ్యక్తి ఎలా చెబుతున్నాడు? ఆ ఫిర్యాదే బోగస్ అని చర్యలు తీసుకోమన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ ఓట్లు అనేవి లేవని కలెక్టర్లు నివేదిక ఇచ్చారు. టీడీపీ వారు ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ ఓటర్లను టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వారిపై ఫిర్యాదు చేశామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. జనసేన పార్టీ కూడా అన్రికగ్నైజ్డ్ పార్టీ. ఈ యొక్క అవకాశం రికగ్నైజ్డ్ పార్టీస్కి మాత్రమే ఉంటుంది. అన్రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన అన్నటువంటి పార్టీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం అలయన్స్ పార్ట్నర్ కింద
తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని అనుమతించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. జనసేన పార్టీ అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా బీజేపీ అలయన్స్ పార్ట్నర్ కింద పరిగణిస్తా వచ్చారు. ఈరోజు నిన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ కింద డిస్క్రైబ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ ఈరోజు నిజంగా ఆలోచిస్తే బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం. ఇలా అనుమతించడం సమంజసమేనా అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అనకాపల్లి జిల్లా అనకాపల్లి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులారా మా స్థలంపై ఇతరుల దౌర్జన్యాన్ని అరికట్టండి. గ్రామ సర్పంచ్ ఆగడాలపై మాకు రక్షణ కల్పించండి. గ్రామంలో సర్పంచ్ ఆగడాలకు అడ్డే లేకుండా పోతోందని తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మామిడిపాలెం గ్రామస్తులు మీడియా ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని మామిడిపాలెం గ్రామంలో ప్రభుత్వ పట్టా ఇచ్చిన స్థలంలో నిర్మిస్తున్న ఇంటిని రెవెన్యూ అధికారులు తొలగిస్తుండగా లబ్ధిదారులు అడ్డుకున్నారు. అనకాపల్లి మండలం మామిడిపాలెం రెవెన్యూ సర్వే నెంబర్ 149లో పల్లా సన్నసమ్మ, పల్లా ఈశ్వరరావు, చెల్లూరి లక్ష్మీల పేరు మీద ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టా స్థలంలో గృహ నిర్మాణం చేస్తుండగా రెవెన్యూ అధికారులు అక్రమంగా తొలగించేందుకు ప్రయత్నించారని బాధితులు వాపోయారు. స్థలం మాది అని నిరూపిస్తూ హక్కుదారులమని చెబుతున్నా తన విధి నిర్వహణలో బాధ్యతలు కూడా మర్చిపోయి కొందరు రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ అన్యాయంగా ఇక్కడ వీఆర్ఓ ఇంటిని కూల్చడానికి ప్రయత్నం చేశారని వారు అన్నారు. ఇదంతా స్థానిక సర్పంచ్ రాజకీయ కక్షతోనే మమ్మల్ని వేధిస్తున్నాడని, వైసీపీ నాయకులమైన మమ్మల్ని రాజకీయంగా అనగదొక్కేందుకు అధికారులతో కుమ్మక్కై బాధిస్తున్నాడని తెలిపారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు 20 సెంట్ల స్థలంలో నిర్మాణం చేస్తే వత్తాసు పలికిన సర్పంచ్ ఇప్పుడు పట్టా ఉన్న లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు. సర్పంచ్కు ఇష్టమైతే పట్టా లేకపోయినా ఇక్కడ పండుగ చేసుకోవచ్చని, అతనికి నచ్చిన వారు హక్కుదారులైన ఆ స్థలంలో ఏ విధమైన నిర్మాణం చేయడానికి పనికిరారని, ఇది ఇక్కడ వ్యవహారమని తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం అంగన్వాడీ కార్యకర్తలతో పాటు మున్సిపల్ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సమ్మెబాట పట్టిన అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా మంగళవారం వివిధ రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో అంగన్వాడీలు 28 రోజుల నుంచి నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. వాళ్ళు గొంతెమ్మ కోరికలేమి కోరలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినట్టుగా తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు. కనీసం తెలంగాణ ఇచ్చినంతనే మనం అడుగుతున్నాం. అట్లాగే తెలంగాణలో ఇప్పుడు కొత్తగా మినీ అంగన్వాడీ సెంటర్లని ప్రధాన అంగన్వాడీ సెంటర్లుగా మార్చి ఒక ఆయాన్ని కూడా ఇచ్చి ఆ మినీ అంగన్వాడీ సెంటర్లకు జీతాలు కూడా పెంచారు. కానీ మన ప్రభుత్వం తెలంగాణ అంత ఇచ్చినంత ఇవ్వకపోగా వీళ్ళని ఎన్ని రూపాల్లో వేధించాలో, ఎన్ని రూపాల్లో భయపెట్టాలో, ఎన్ని రూపాల్లో బాధ పెట్టాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీ సెంటర్లు తాళాల పగలు కొట్టారు. అట్లాగే అరెస్టులు చేస్తున్నారు, హౌస్ అరెస్టులు చేశారు. ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నిన్న ఎస్మా పెట్టారు. ఎస్మా పెట్టిన జయలలిత 1,00,000 మంది ఉద్యోగులు తీసేస్తే ఉద్యోగులందరూ కలిసి జయలలితని ఇంటికి పంపించారు. అట్లాగే గతంలో ఎమర్జెన్సీ ఎస్మాలు పెట్టినటువంటి పెద్దలందరూ ఇళ్ళకెళ్ళిపోయారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇళ్ళకెళ్తుందో ఈ అంగన్వాడీలని ఇంటికి పంపించి జీతాలు పెంచుతుందో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని దీనికి మద్దతుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం వ్యవసాయ రంగాన్ని ఆందోళన చేశాం. రేపు భవిష్యత్తులో ఏంటంటే మరిన్ని ఆందోళన చేసి సమస్య పరిష్కారం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. తునిలో జరుగు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, పెంకే శ్రీనివాస బాబా పిలుపునిచ్చారు. రూరల్ వైవిదాస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పాలన సాగుతుందని, దాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైసీపీ పాలన వచ్చిన తర్వాత కనీస అభివృద్ధి చేయలేదని, గత తెలుగుదేశం హయాంలో అనేక పథకాలు ఉండేవని, వాటి ద్వారా ఎస్సీ బీసీ వర్గాల ప్రజలు స్వయం ఉపాధి పొందేవారని,
వాటిని ఎత్తివేసి వైసీపీ వారిని తొక్కేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి పనులను ఈ మధ్య సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ వచ్చి ప్రారంభించడం హాస్యాస్పదమన్నారు. రైతులను, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టిన వైసీపీను అతి త్వరలోనే ఇంటికి పరిమితం చేస్తామన్నారు. రాజకీయాల్లో నూతనంగా అభ్యర్థులు వారి ప్రాంతాలను మార్చుతున్నారని, అసలు ప్రజలు జగనన్ననే మార్చాలని చూస్తున్నారని అన్నారు. రేపు తునిలో తమ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగే సభకు రూరల్ నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళతామని, జనసేన నాయకులు, కార్యకర్తలు సైతం ఈ సభకు వేలాదిగా హాజరవుతారని, ముందుగా సర్పవరం జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా తరలి వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు రామ్దేవ్, సీతయ్య దొర, జంక్షన్ బాబ్జీ, జ్యోతి, వీరకుమార్ తదితరులు పాల్గొన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం గత 29 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఏస్మా చట్టాన్ని ప్రయోగించి అణచివేయడం దారుణమని విశ్వజన కళా మండలి జిల్లా అధ్యక్షుడు వడ్డీ ఏడుకొండలు తీవ్రంగా ఖండించారు. తాళ్లరేవు మండలం సుంగపాలెం పంచాయతీ బాలనగర్లోని తన నివాసంలో బీ న్యూస్తో వడ్డీ మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ వర్కర్సు 27 రోజుల నుంచి సమ్మె, తన యొక్క కోరికలు కోసం సమ్మె చేయడం జరుగుతుంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసే టైంలో వాళ్ళకి ఇచ్చినట్టు హామీలనే వాళ్ళు అడగడం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఇచ్చిన హామీల్ని తొంగలోకి తొక్కి ఈరోజు వాళ్ళ మీద అస్మా ప్రయోగం చేయడం అనేది చాలా దారుణం. ఇది ఏ పరిస్థితుల్లో దీన్ని ఉపయోగిస్తారనేది కూడా తెలియకుండా ప్రభుత్వం మహిళల మీద ప్రయోగించడం చాలా దారుణం. దీన్ని వెంటనే ప్రభుత్వం విరమించుకుని ప్రభుత్వం ఈ అంగన్వాడీ వర్కర్స్తో సంప్రదింపులు జరిపి ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క కోరికలు తీర్చాలని చెప్పి విశ్వజన కళామండలి జిల్లా అధ్యక్షులుగా నేను డిమాండ్ చేస్తున్నాను. భూ యాజమాన్య చట్టాన్ని నిరసిస్తూ న్యాయవాదుల పాదయాత్ర పాల్గొన్న మద్దతు తెలిపిన రైతు గిరిజన సంఘాలు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ యాజమాన్య హక్కు చట్టం 27/2023ను నిరసిస్తూ న్యాయవాదులు పాదయాత్ర చేపట్టి నిరసన తెలిపారు. అనకాపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో రైతు గిరిజన సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించని చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. న్యాయ పరిధిని తగ్గించి ఎగ్జిక్యూటివ్ పరిధిలోకి భూ యజమాన్య నిర్ణయాన్ని అప్పగించడంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేదని అన్నారు. కోర్టు నుంచి 4 రోడ్ల కూడలి వరకు పాదయాత్ర చేపట్టి మానవహారం నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. అధ్యక్షులు శేఖర్, మంత్రి సాయి లక్ష్మణ్, సెక్రటరీ సూరా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బంధం వెంకటరమణ, సీనియర్ న్యాయవాదులు తిలక్, భవానీ, ప్రసాద్ కుమార్, హర శ్రీనివాస్, సుధాకర్, గంగాధర్, సాయి, గంగాధర్, మోహన్, గోవిందు, సత్యనారాయణ, సముద్రిక లీల తదితరులు పాల్గొన్నారు. పోతే అదే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జాయింట్ కలెక్టర్, అతను కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. అక్కడ కూడా కాకపోతే అప్పుడు హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో తీర్పు కోసం మనం ప్రయత్నం చేయాలి. ఎంతమంది సామాన్యుడు ఈ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు, పోరాటాలు చేసి సాధ్యం కాకపోతే, ఆయనకి తీర్పు రాకపోతే, ఆయన ఆస్తికి రక్షణ లేకపోతే, ఆయన ప్రాణాలకు రక్షణ లేకపోతే హైకోర్టుకు వెళ్ళగలుగుతారండి. హైకోర్టుకు వెళ్ళడం అంటే సామాన్యమా? సాధారణంగా స్థానికంగా ఇక్కడ అందుబాటులో ఉన్న న్యాయస్థానాలకు వెళ్ళడానికే ప్రజలు అనేక రకాల కోర్టు ఫీజులు కానీ, స్టాంపు డ్యూటీ చట్టాలను కానీ కట్టుకొని న్యాయవాదులు పెట్టుకొని వాళ్ళకి ఫీజులు ఇచ్చి వెళ్లాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు హైకోర్టుకి తిన్నగా వెళ్ళి అక్కడ చేయాలంటే లక్షలతో ఖర్చు. ఇప్పుడు హైకోర్టులో కూడా న్యాయస్థానాలు, కొన్ని కేసులు హైదరాబాదు, కొన్ని కేసులు విజయవాడ. ఇలాంటి పరిస్థితుల్లో ఏ సామాన్యుడు హైకోర్టుకు వెళ్ళి న్యాయం కోసం తన తాలూకా ఉన్న డబ్బును ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయగలరు చెప్పండి? ఆఖరికి అతనికి ఉన్న చిన్న కమతాలను కూడా అమ్ముకొని జీవనోపాధి లేక రైతులు ఆఖరికి ఆత్మహత్యలు చేసి కుటుంబంతో సహా చావాలి తప్ప ఈ ప్రభుత్వానికి, ఈ చట్టం వల్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదండి. రాష్ట్ర ప్రభుత్వాలంటే ప్రజలు గెలిపించుకున్న ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేస్తాయని, ప్రజల సంక్షేమానికి, ప్రజల స్వేచ్ఛకు ఎటువంటి భంగం లేకుండా కాపాడతారని ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను పక్కన పెట్టి, ప్రజల యొక్క సంక్షేమాన్ని పక్కన పెట్టి ఏకపక్షంగా పెట్టుబడిదారులకు ఒత్తాసు పలికే విధంగా, రాజకీయ నాయకులకు ఒత్తాసు పలికే విధంగా, భూ కబ్జాదారులకు, బ్యూరోక్రాట్లకు ఒత్తాసు పలికే విధంగా
విధంగా వాళ్ళకు రాష్ట్రంలో ఉన్న భూములను, ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టే విధంగా ఈ రోజున ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. ఇప్పటికి నెల రోజుల నుంచి మేము చేస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా న్యాయవాదులతో కాదు, కనీసం మీ ప్రభుత్వానికి సలహా ఇచ్చే సీనియర్ న్యాయవాదులతో సంప్రదించండి. వాళ్ళ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జున అవార్డు అందుకున్న ఈషా సింగ్ సమీ యుఏఈ అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోదీ మెగా రోడ్ షో నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన చంద్రబాబు పవన్ ఏమని ఫిర్యాదు చేశారంటే సిఈసిని కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.